సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో టీచర్ల పదోన్నతుల ప్రక్రియ అయితే స్టార్ట్ అయిందనమాట. 11 నాటి కౌన్సిలింగ్ అంతా పూర్తి చేయాలని చెప్పేసి షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది పాఠశాల విద్యాశాఖ. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని నిర్ణయించిన రాష్ట్ర సర్కార్ దానికి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. ఖాళీని కూడా ప్రకటించింది. అర్హులైన టీచర్లకు పదోన్నతులు ఇచ్చే ప్రక్రియకు మొత్తం 10 రోజులు పట్టనుంది. ఆగస్టు 2 నుంచి 11 వరకు ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది. ఇక మొత్తంగా ప్రాథమిక పాఠశాల పనిచేసే సెకండరీ గ్రేడ్ టీచర్లు, ప్రాథమిక ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్లుగా లేదా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందుతారు. స్కూల్ అసిస్టెంట్లు గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతి కల్పిస్తారు. మొత్తం మీద దాదాపు 4,000 మంది పదోన్నతులు అయితే లభించనున్నాయి. గత ఏడాది జూన్ జూలైలో టీచర్లకు పదోన్నతులు అయితే కల్పించగా ఏడాదిలోపే అర్హులైన కొందరికి ఇప్పుడు పదోన్నతులు అయితే ఇస్తుండటం ఉపాధ్యాయులు, టీచర్ల సంఘాల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పదోన్నతిని ఉద్యోగి హక్కుగా భావించడం వల్ల అటు టీచర్లకు ఇటు విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని గెజిటెడ్ హెచ్ఎం ఫోరం ఫర్ ద సోషల్ కన్సర్న్ చైర్మన్ పార్వతి అయితే మనకి సత్యనారాయణ గారు తెలిపారన్నమాట. పెద్ద సంఖ్యలో ఎస్జిటీలు పదోన్నతి పొంది స్కూళ్లకు వెళ్తున్నందున ప్రాథమిక పాఠశాలలో ఖాళీలు లేకుండా చర్యలు తీసుకోవాలని కూడా కోవడం అయితే జరిగింది. ఇక ఆగస్టు 2వ తేదీన వెబ్సైట్లో ఖాళీలు అయితే పెడతారు. 3న సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. 4న అభ్యంతరాలు పరిష్కారం అవుతుంది. తుది సీనియారిటీ జాబితా కూడా ఇస్తారు. ఒక 6నేమో గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతి కోసం స్కూల్ అసిస్టెంట్లు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది. 7న స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హోదా ఉంటుంది. ఇక 8నేమో మనకి ఎస్జిటి సీనియారిటీ తుది జాబితా విడుదలవుతుంది. 10న స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించేందుకు ఎస్జిటీలు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. 11న ఎస్జిటీలకు స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పి సూత్రాలు ఇస్తారు. ఇక గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతి 902 మందికి సంబంధించి గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతి ఇవ్వబోతున్నారు. ఒక స్కూల్ అసిస్టెంట్లుగా 2,300 మందికి అయితే ఇవ్వబోతున్నారు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి 641 మందికి అయితే ఇవ్వబోతుంది. సో ఈ విధంగా మనకు షెడ్యూల్ అయితే ఉందన్నమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.